హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి డీమార్ట్కి వెళ్ళామండి. మా పిల్లల్ని రెడీ చేసేసి స్కూల్కి పంపించేసి 12th ఈరోజు హాఫ్ డే అండి మా పిల్లలకి. ఇంకా వాళ్ళు వచ్చే లోపల మేము డీమార్ట్కి వెళ్ళి సరుకులన్నీ తీసేసుకొని వచ్చేసేయాలి. అదొక పెద్ద టాస్క్ మాకు. ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి వాళ్ళు వచ్చే లోపల మేము ఎన్ని కొనుక్కున్నా ఏం చేసినా ఆ టైం లోపలే చేయాలి, తీసుకురావాలి. అందుకని చెప్పి ఫాస్ట్గా రెడీ అయి వెళ్ళిపోయాము. బెల్లం తీసుకున్నానండి, క్యూబ్స్ లాగా ఉన్నాయి, బాగా అనిపించింది. మా హస్బెండ్కి భోజనం తర్వాత ప్రతిరోజు ఏదైనా స్వీట్ తినడం, స్వీట్ అనే కాదు ఏదో ఒకటి ఉండాలి తనకి. అందుకని బెల్లం తీసుకొచ్చేసాను 2 డబ్బాలు. ఇవేమో మా పాపకి చెప్పులు, ఏమో వాటర్ బాటిల్స్ అండి. అలాంటి బాటిల్సే అలో స్కూల్లో, మామూలు వాటర్ బాటిల్స్ అలో లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, పైన పోసేసుకుంటారని చెప్పి మామూలుగా పీపీ ఉండే బాటిల్సే తీసుకెళ్ళాలి పిల్లలకి. అది మాత్రం రూలు, మామూలు బాటిల్స్ పంపించకూడదు. ఇంకా పాలు పెరుగు తీసుకొచ్చేసానండి ఈ రోజుటికి. ఇంకా అందరి ఇళ్ళల్లో వాడుకునేయండి. కాకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను, చూపిద్దామని. నాప్కిన్స్ కూడా తీసుకొచ్చాను. డాబర్ ఆమ్లా ఈసారి మా పాపకి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. మా పాపకనే కాదు నాకు కూడా. మా పాపకు మాత్రం జుట్టు అంటే పిచ్చండి. వాళ్ళ అక్కకి పొడుగ్గా ఉంటాయి, అందుకని చెప్పి తనకు కూడా అంత పొడుగు రావాలని చెప్పి బాగా ఇష్టం. క్రాఫ్ట్ కూడా చేయించుకోదు. ఏమో మా బాబుకి చెప్పులండి. నిహాన్కి తీసుకొస్తే చిట్టి ఏమో నాకు కావాలి ఏడుస్తూ ఉంది. తనకి ఇచ్చినవి మాత్రం వద్దంటే ఇవే కావాలంటే నిహాన్ మాత్రం ఒప్పుకోవట్లేదు. ఇది స్కార్ఫ్ అండి, నేను కొనుక్కున్నాను, నాకు బాగా నచ్చింది కలరు. ఇంకా అట్లాగే 2 టాప్స్ తీసుకున్నాను, కాటన్ టాప్స్. ఇదేమో కాటన్, అది కొంచెము అది ఏం క్లాత్ సరిగ్గా తెలియదండి, చూసుకోలేదు. కాకపోతే మెత్తగా సాఫ్ట్గా ఉంది క్లాత్, అందుకే నచ్చింది తీసుకున్నాను. కలర్ కూడా లైట్ కలరు. డీమార్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరుకులు అయిపోతానే చేసే పని టాప్స్ ఉండే ఫ్లోర్కి వెళ్ళిపోవడం. ఒకటైనా 2 అయినా తీసుకోకుండా రానండి. ఎందుకో అదొకలాంటి పిచ్చి టాప్స్ అంటే. 2 తీసుకున్నాను. మా పిల్లలకు కూడా చెరొక టీ షర్ట్ తీసుకున్నాను. ఎప్పుడు వెళ్ళినా కొంటూ ఉంటాను కాబట్టి ఒక్కొక్కటే తీసుకున్నాను. మా పాపకేమో ఎల్లో అంటే పిచ్చి అండి నాకు. ఎల్లో కలరు ఎక్కువ ఎల్లోనే ఉంటాయి. ఎల్లో అంటే మరీ బ్రైట్ ఎల్లో కాదులేండి, కొంచెం మంచిగా కనిపించే ఎల్లోనే. పిల్లలకి కొంచెం బ్రైట్ కలర్స్ వేస్తే బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఎల్లో తీసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు నన్ను, ఎల్లో అని. చూడండి, ఇంకా అంతేనండి. ఇంకా కప్స్ మై ఫేవరెట్. నా ఫేవరెట్ అండి కప్స్. ఎప్పుడు వెళ్ళినా కప్స్ ఒక్కటైనా తీసుకొచ్చుకుంటాను. కప్స్ అంటే పిచ్చి. కాకపోతే మా కిచెన్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేదండి, చిన్న కిచెన్ మాది. అందుకని ఇంకా చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాను. కాకపోతే కప్స్ అంటే చాలా ఇష్టం అండి. వాటిని చూస్తుంటే ఎందుకో మనసు హాయిగా ఉంటుంది నాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే పిచ్చి. నాకు కప్స్ అంటే పిచ్చి, టీ కప్స్. ఇంకా మాప్ స్టిక్, పిల్లలకి స్నాక్స్, సోప్స్ అన్నీ తీసుకొచ్చేసామండి ఈ నెలకు సరిపడా. ఎండుమిర్చి కూడా తెచ్చేసానండి 1 కేజీ. పొడులు, చట్నీలు, ఎండు కారం అలాంటివి చేసుకునేటప్పుడు సడన్గా అయిపోకుండా ఉంటాయని మరిగిన్నే తీసుకొచ్చేసాను ఎండుమిర్చి. కొత్తగా బ్లాక్ సాల్ట్ తెచ్చానండి, అది ఎట్లా ఉంటుందో ట్రై చేయాలి, మంచిదని చెప్తుంటారు అందరూ. బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అయితే లేదండి, ఇది బ్లాక్ సాల్ట్. ట్రై చేద్దాం, చూద్దాం ఎట్లా ఉందో. ఇదైతే పులియోగర ప్యాకెట్ అండి. మనకు ఒంట్లో ఓపిక లేనప్పుడు, హెల్త్ సరిగ్గా లేనప్పుడు మనకి తొందరగా అయిపోయే డిష్ అండి. ఓన్లీ రైస్ పెట్టేసుకొని ఆ వేడివేడి రైస్లో ఈ పేస్ట్ వేసి కలిపేస్తే బాగుంటుందండి. మీకు ఇంకా కొంచెం ఓపిక ఉంటే వేరుశనగపప్పులు, కరివేపాకు అట్లా పోపు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి రైస్. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవి ఆయిల్ ప్యాకెట్స్ అండి. ఎప్పుడు ఒకేలాంటి ఆయిల్ వాడకూడదంటండి, అప్పుడప్పుడు పల్లి నూనె అట్లాంటివి మారుస్తూ ఉండాలంట. మా హస్బెండ్ ఒక డాక్టర్ ఇంటర్వ్యూ చూసి ఈ మంత్ 3 టైప్స్ తెచ్చాడండి నూనె. మరి మా ఆరోగ్యం మా ఆయన చేతుల్లోనే ఉంది, ఏమవుతుందో చూడాలి. పల్లి నూనె, రైస్ బ్రాండ్ ఆయిల్, మళ్ళీ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొచ్చాడు. చూడాలి, ఆ డాక్టర్ ఇంటర్వ్యూ చూసి తీసుకొచ్చాడండి. ఏమవుతుందో చూడాలి. మా హెల్త్ మంచిదంటండి, అప్పుడప్పుడు మారుస్తుండాలంట మన బాడీకి, ఒకే రకం కాకుండా.
ఇంకా అంతేనండి. చూడండి మా పాప చూపిస్తుంది జామెంట్రీ బాక్స్. తనకి సిండ్రెల్లా పింక్ అమ్మాయిలు కదా, ఇంకా పింక్ కలర్ అంటుంటారు, అందుకని తీసుకొచ్చాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.